వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ఇక ఈరోజు మన ముందుకి ఒక కొత్త రకం స్కామ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కామ్లో పడి చాలామంది వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళు రిటైర్మెంట్ కోసం దాచుకున్న ఫండ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ కోసం దాచుకున్న ఫండ్ అంతా లాస్ అవుతున్నారనమాట. అయితే ఈ ఆన్లైన్ మోసం ఏంటి, ఈ ఆన్లైన్ మోసంలో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, ఆన్‌లైన్ మోసాలు అనే కాదు గానీ, స్కామ్స్ అనేవి మనకు కొత్తేం కాదు. రోజుకొక కొత్త స్కామ్ బయటపడే కంట్రీ మనది. అవును. అండ్ ముఖ్యంగా ఆన్‌లైన్ ట్రేడింగ్. బేస్ మీద ట్రేడింగ్ అనేది యాప్స్. జనరల్‌గానే గ్యాంబ్లింగ్‌గా చూసే విధానం. హ్మ్. దీన్ని కూడా ముఖ్యంగా సాఫ్ట్ టార్గెట్స్ చేసుకొని ఒక అవును. ప్రాసెస్ అనేది జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుస్తా ఉంది. అవునండి. కాస్త దాన్ని ఎలాబొరేట్‌గా చెప్తారా? షూర్ అండి. ఎందుకంటే అంటే వేలల్లో మనం పోగొట్టుకున్న వాళ్ళని చూసాము. లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళని చూసాం. అంటే మిగతా స్కామ్స్ మనం చూసుకుంటే. బట్ ఈ ట్రేడింగ్ ఫేక్ యాప్స్‌లో దాదాపుగా కోట్లలో పోగొట్టుకుంటున్నారు. కోట్ల రూపాయలు. 1 క్రోర్, 2 క్రోర్స్ అసలు మళ్ళీ ఎలా అంటే దే ఆర్ కంప్లీట్‌లీ లిటరేట్స్ అండి. అంటే పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీషియల్స్ దగ్గర నుంచి రిటైర్మెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు డిఫెన్స్ పర్సనల్స్ నుంచి లైక్ అంటే అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అసలు వాళ్ళ ప్రొఫైల్ మనం చూసినట్లయితే అసలు వీళ్ళేనా అంత అమౌంట్ పోగొట్టుకున్నది అన్నంతగా వాళ్ళు చూస్తున్నారండి. సో ఇది వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇక నార్మల్ కామన్ నాలెడ్జ్ లేని అసలు ట్రేడింగ్ అంటే తెలియని వాళ్ళు అసలు కొంచెం జనరల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా మనం చెప్పనక్కర్లేదండి. ఇట్ ఇస్ వండరబుల్. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ రైజింగ్ ట్రెండ్. ఇది ఈ ట్రెండ్ అనేది లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే చాలా చాలా ఎక్కువైందండి. సో అందుకనే ఈ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ బాగా బాగా మనీని పోగొట్టుకుంటున్నారండి. సో వాళ్ళ సేవింగ్స్‌ని పోగొట్టుకోవడం ఒకటి ఫస్ట్ లెవెల్. అంటే మీకున్న సేవింగ్స్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఏదైనా రిటైర్మెంట్ ఫండ్ కోసం దాచుకున్నది, పిల్లల కోసం దాచుకున్నది, ఇల్లు కొనుక్కుందామని ఇవన్నీ పోగొట్టుకోవడంతో పాటు ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డెట్స్ చేసేస్తున్నారు. బాగా డెట్స్ చేసేసి సో ఇక అంటే ఫైనాన్షియల్లీ బ్రోకెన్ అనమాట. ఇక కంప్లీట్లీ బ్రోకెన్ అండ్ షాటర్డ్ అయిపోతున్నారండి. సో తప్పకుండా ఈ ఎపిసోడ్ అయితే మనం చేయాల్సిందే. సో ఫస్ట్ అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ సమ్ సోషల్ మీడియా నుండి మొదలవుతుందండి. సో ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 అవర్స్ అనేది షార్ట్ కంటెంట్ చూద్దాం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వెళ్తూనే ఉంటున్నాయి. అది 3 అవర్స్ మినిమమ్ 3-4 అవర్స్ అయితే అందరూ కూడా మొబైల్స్ ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో అంటే టీవీలు కూడా చూడడం మానేసినట్టున్నారండి. మానేసారు. టీవీలు కూడా చూడట్లేదు. ఇప్పుడు అందరూ కూడా అర్బన్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ మొబైల్‌లోనే ఉంటున్నారు. సో ఇదేంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్‌లో గానీ, టెలిగ్రామ్ గ్రూప్‌లో గానీ మీకు ఒక జెన్యూన్ మనకెట్లా వస్తుందంటే ఇన్వైటీ వస్తుంది. ఇన్వైటీ లాగా మీరు ఈ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అని చెప్పి మీకొస్తుంది. సో వాళ్ళేంటంటే క్రెడెన్షియల్స్ అన్నీ చూసి వీళ్ళు చాలా ఎక్స్‌పర్ట్స్ అని చెప్పి వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇంత ప్రాఫిట్స్ తీసుకొచ్చాము. ఇలాంటివన్నీ మీరు చూసిన వెంటనే ఇదేదో చాలా బావుంది. ఇది చాలా ప్రొఫెషనల్‌గా వాళ్ళు అలా తయారు చేస్తారనమాట. సో దట్ ఎనీవన్ క్యాన్ జాయిన్ దట్ గ్రూప్. ఒక్కసారి మీరు జాయిన్ అయిన తర్వాత ఆ గ్రూప్‌లో మీకొక లింక్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఆ ట్రేడింగ్ యాప్స్ లింక్స్ అనమాట. సో ఇందులోకి మీరు ఇంతమందికి ప్రాఫిట్స్ వచ్చింది ఇంత అని చెప్పి వాళ్ళు ప్రాఫిట్స్ స్కెడ్యూల్స్ వీళ్ళ నేమ్స్ వాటిలతో మీరు డిస్‌ప్లే చేయగానే ఇక అందులో అట్‌లీస్ట్ ఒక 500,000 గ్రూప్స్ ఉన్న దాంట్లో కనీసం 10% అయినా జాయిన్ అయిపోతారు. డౌన్‌లోడ్ చేసేసుకుంటారు. సో వన్స్ యూ హావ్ డౌన్‌లోడెడ్ అది అసలు ఫేక్ అండి అది. అది ఫేక్ ట్రేడింగ్ యాప్. కానీ ఎంత జెన్యూన్‌గా కనిపిస్తుందంటే నిజంగా మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుందండి. బట్ అది మీరేమీ ట్రేడింగ్ చేయట్లేదు. అదంతా కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసినది. అది మీరు ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. అందులోకి వెళ్ళిపోయారు. మీరు ట్రేడింగ్ అనేది మొదలుపెట్టారు. ఆ ట్రేడింగ్‌లో ఏమవుతుందంటే మీకు ముందు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే. ఫస్ట్ కొంచెం యూ ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్, అక్యుములేటింగ్ ద ప్రాఫిట్స్. కన్విన్సింగ్‌గా ఉంటుంది కదా! మీరు ఇలా పెడతారు. ఒక 2 లాక్స్ స్టార్ట్ చేశారు. 1 లాక్ స్టార్ట్ చేశారు. ఇమ్మీడియేట్‌గా 20,000 వచ్చింది. మళ్ళీ 50,000 వచ్చింది. సో ఎవ్రీ డే యూ ఆర్ సీయింగ్ దట్ యువర్ మనీ ఈస్ గ్రోయింగ్. ఆ 1 లాక్ అనేది నో టైమ్ విల్ బికమ్ 2-3 లాక్స్. అట్లా అయిపోతుందండి. అది అట్లా మిమ్మల్ని ఆ యాప్ అనేది ఎందుకంటే అదంతా కూడా క్రియేటెడ్ అనమాట. సో నిజంగా ఆ మనీ మీదేనా అని మీకు ఆశ్చర్యం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంకేమనుకుంటారంటే ఓకే నేను 1 లాక్ పెట్టాను. ఇప్పుడు 3 లాక్స్ అయిపోయింది. ఇప్పుడు విత్‌డ్రా చేసుకుందాం. ఇక్కడి నుంచి రియల్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు విత్‌డ్రాల్ ఆప్షన్ అనేది పెట్టారంటే అక్కడ మీకొచ్చేదేంటంటే
కేవైసీ నార్మ్స్ కరెక్ట్‌గా లేవు. సారీ మీరు విత్‌డ్రా చేసుకోలేరు. హ్మ్. ఇలా రావడము. తర్వాత ఏంటంటే టెక్నికల్ ఎర్రర్. మీరు విత్‌డ్రా చేసుకోలేరు. లేదు అంటే మీరు డిపాజిట్ చెయ్యండి. ఇంకొక 50,000 చేయండి. ఇంకొక 1,00,000 రూపాయలు చేయండి. మార్జిన్ ఇన్‌సఫిషియెంట్‌గా ఉంది అని, అని చెప్తూ ఉంటుంది. లేదు అంటే మీరేంటంటే డ్యూ టు టాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు తీసుకోలేకపోతున్నారు మనీ. ఒక కామన్ పర్సన్‌కి అది ఎట్లా అనిపిస్తుంది? ఓకే. నిజంగా నా టాక్స్ కంప్లయన్స్ బాలేదా? నిజంగానే నాకు కేవైసీ ఇష్యూస్ ఉన్నాయా? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుండగానే అక్కడ డిస్‌ప్లే అవుతుంది. పే 50,000 అండ్ యూ కెన్ విత్‌డ్రా యువర్ మనీ. ఓకే. సో, మీ దగ్గర ఉన్న 3, 4 లక్షలు తెచ్చుకోవాలంటే ఇంకో 50,000 డిపాజిట్ చేయాలి అని వస్తుంది. సో, హ్మ్. మీరేం చేస్తారు? చేస్ ఓకే. 50,000 గదా! చేద్దాం ముందు నా 3,00,000 అయితే ముందు బయటికి రావాలి గదా! అని చెప్పి. సో, ఇంకా అక్కడితో ఆగదండి. ఇక మీరు పే చేయడమే గానీ అక్కడి నుంచి మీకు మనీ అనేది ఆ మనీని రిటర్న్ చేయడానికి మళ్ళీ దానికి ఇంకా డబుల్ మనీని మీరు ఇచ్చి ఇక వాళ్ళు ఎంత వరకు తీసుకెళ్తారంటే మేబీ లాక్స్ అంటే ఎంత వరకు వీలైతే అంతవరకు. ఎందుకంటే మీరు ఆ మనీని విత్‌డ్రా చేసుకునే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే ఉంటారు గాబట్టి, ఇక మిమ్మల్ని మొత్తం ఇక ఒకరోజు ఇంక అయిపోయింది. ఇక మీరు డిపాజిట్ చెయ్యట్లేదనుకోండి. ఇక అంతే. దట్ డే ఇట్ వాస్ ఎండెడ్. యాప్ సడెన్‌గా ఆగిపోతుంది. మొబైల్స్ అన్నీ నాట్ రీచబుల్ అయిపోతాయి. ఇక వాట్సాప్ గ్రూప్ డిలీట్ అయిపోతుంది. మీరు ఆ ఓకే. గ్రూప్‌లో నుంచి బయటకొచ్చేస్తారు. థాట్స్ ఇట్. అంటే ఇలాంటి మోసాలే కాకుండా ఇంకొంత అడ్వాన్స్‌డ్‌గా అయిపోయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా ఈ పెన్నీ స్టాక్ ఇంత కొంటే ఇంత నాకింత కొనండి. లాభమొచ్చింది. అవునండి. పలానా అవును. వ్యక్తికి ఇంత వచ్చింది. అయ్యో! ఇంకోటేంటంటే ఐపీఓ స్కామ్ కూడా వచ్చింది. అంటే మీ మనీని ఇప్పుడు మీరు చాలా డెస్పరేట్‌గా ఉన్నారు. యూ వాంటెడ్ టు అప్లై ఫర్ వన్ పర్టిక్యులర్ కానీ మీకు రావట్లేదు. సరే వీళ్ళేమంటారంటే మీరు మాకు మనీ ఇవ్వండి. మేము మీకు ఐపీఓలో అలాట్‌మెంట్ అయ్యేటట్టుగా చేస్తామంటారు. సో మీరేం చేస్తారు? ఐపీఓనే కదా! నమ్ముతారా? నమ్మరా? నమ్ముతాం. ఓకే. వీళ్ళేదో అలాట్‌మెంట్ చేయిస్తారు కదా! అని మీరు 4,00,000 కడతారు. వాడేమో చేయమంటాడంటే సగమే అయ్యింది. ఇంకా కొన్ని స్టాక్స్ ఇస్తే గాని మీకు పూర్తిగా రావు. ఇంకో 4,00,000 ఇవ్వండి అంటారు. అది డైరెక్ట్‌గా మా క్లయింట్‌కే జరిగిందండి. హ్మ్. ఆయన 40,00,000 పోగొట్టుకున్నారు. 40,00,000 40,00,000 ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. హి ఈస్ వర్కింగ్ ఇన్ ఐటీ. హ్మ్. ఐటీ ఎంప్లాయీ. ఏంటి సార్ మీరసలు డీమ్యాట్ అకౌంట్‌లో షేర్స్ వచ్చాయో లేదో కూడా చూసుకోరా అంటే, లేదు మేడం నాకేమీ తెలీదు. అసలు ఐపీఓలో షేర్స్ ఇలా డీమ్యాట్‌లోకి వస్తాయి. వచ్చిన తర్వాతనే మనకి తెలుస్తుంది అనేదేమీ లేదసలు. ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా మినిమమ్ ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళందరూ ఈ విధంగా మనీ అనేది పోగొట్టుకుంటున్నారండి. సో, దీనికి మెయిన్ కారణం గ్రీడ్ అని చెప్పొచ్చండి. క్లియర్‌గా. వాళ్ళేంటంటే మంత్‌కి మీకు 10% ఇస్తానంటే నమ్ముతారా అండి? నమ్ముతున్నారు. మీకు 3,00,000లో 50,000 కడితే 2,50,000 వస్తదని కాలిక్యులేషన్ వాళ్ళేసుకుంటారు గానీ, నన్నెందుకు తిరిగి ఇంకా 50,000 కట్టమంటున్నాడనే క్వెషన్ ఎవరికీ క్వెషన్. రావట్లేదు. అదేంటంటే ఇనీషియల్‌గా కొంచెం ప్రాఫిట్స్ కనిపించడంతో ఇంకొంచెం వాళ్ళు వెళ్తున్నారు. సో, తర్వాతేంటంటే రి ఆహ్, రియలిస్టిక్‌గా ఉంటున్నాయండి. యాప్స్ కూడా చాలా చాలా ఎమోషనల్‌గా మిమ్మల్ని డ్రైన్ ఔట్ చేయడము, ఎమోషనల్‌గా మిమ్మల్ని వాళ్ళ దాంట్లోకి తీసుకురావడము, ఇది కూడా చాలా బాగా మనకి అంటే ముందు చాలా నీట్‌గా మీరింకేమంటారు మేడం మాట్లాడి ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గురించి దీనికి సంబంధించిన అవేర్‌నెస్ మోసపోయేవాడి కన్నా కూడా మోసం చేసేవాడికి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ ఉంటదంట కదా! నాలెడ్జ్ ఉంటుందండి. సో, మనం ఇక్కడ నాలెడ్జ్ పెంచుకోవడం ఓన్లీ ఆప్షన్ కింద అంతేనండి. అంటే చూడొచ్చు. క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదండీ! హ్మ్. ఇప్పుడు మీకు వాళ్ళ ఆఫీస్ ఏంటి? వాళ్ళు నిజంగా ఎక్స్‌పర్ట్స్ అని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు వాళ్ళ గురించి మీకేం తెలుసు? హౌ డు యూ నో? ఎవరినైనా అడగాలి కదా! సో, ఎప్పుడైనా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసున్నారా? ఎవరితో అయినా మీరు కొంచెం డిస్కస్ చేస్తే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకొచ్చిన ప్రాబ్లమ్ మీరు 10,00,000 పోగొట్టుకున్నారు. మీరు ఎవరితో డిస్కస్ చేయరు. చెయ్యరు. పరువు పోతుంది. అక్కడ అండి వాళ్ళకదే అడ్వాంటేజ్ అవుతుంది. ప్లీజ్ డిస్కస్ చేయండి. మీరొక ఎక్కడైనా మీకు కొంచెం డౌట్‌గా అనిపించి, నా అమౌంట్ పోయింది. ఇక్కడేదో నాకు కొంచెం తేడాగా అనిపిస్తుందంటే మీరు కొంచెం అదంతా ఆ ఇగోని కొంచెం పక్కన పెట్టాలి. మన డబ్బులు పోయాయే మనం ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు మనల్ని ఏంట్రా ఇంత చదువుకున్నావు, ఐటీ ఎంప్లాయివి, నువ్వు టెక్నాలజీలోనే ఎప్పుడు ఉంటావు, నువ్వెలా డబ్బులు పోగొట్టుకుంటావు అని వాళ్ళు అంటారు అనేది పక్కన పోనీ అట్‌లీస్ట్ మాతో అయినా డిస్కస్ చేయండి. మీరు ఎక్స్‌పర్ట్స్‌ని సంప్రదించండి. ఎక్కడ డౌట్ వచ్చినా సరే మీరు అక్కడితోనే ఆగిపోండి. మీకు కొంచెం అన్నా డౌటొచ్చినా మీరు ఇదేదో కొంచెం కరెక్ట్‌గా లేదు. దీన్ని కొంచెం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. వాళ్ళు చేస్తున్నది డెఫినైట్‌లీ ప్రతి కరెక్ట్‌గా. ఒక్కరు కూడా అంటే హ్మ్. మనకి డిజిగ్నేషన్స్ ఎందుకు పెట్టారండి? సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, సీఏఎల్ అని ఉండొచ్చు. లేకపోతే స్పెసిఫిక్ డిజిగ్నేటెడ్ సర్టిఫైడ్ పీపుల్ అనేవాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారు. దానికోసం ఒక వీడియోస్ అనేవి ఇలా చేస్తూ మీకు ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడానికి కూడా మెయిన్ పర్పస్ ఎవరు కూడా నష్టపోకుండా ఉండడానికి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు లాభాలు సంపాదించడానికంటే ముందు యాస్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌గా మ్యామ్ కూడా ఎప్పుడైనా సరే నష్టపోకుండా ఉండడం ఎలా అనే విషయాల మీద ఎక్కువ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇలాంటి వాటి కోసం మీరు డిస్‌ప్లే అవుతున్నాయి ఉంటాయి ఇక్కడ నంబర్స్ అనేవి. ఆ నంబర్స్‌కి కాల్ చేసి
ఒక ముందు కలవండి డైరెక్ట్‌గా వెళ్లి. మీ డిస్కస్ ఈ చేసుకుంటే. ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ అసెట్ అలొకేషన్ ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎమర్జెన్సీ ఫండ్ అని, బడ్జెటింగ్ అని, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓవరాల్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ముందు తెలుసుకోండి. తెలుసుకున్నాక డెసిషన్ అని తీసుకోండి. బట్ ఇన్ పర్సన్ ఏదైనా మీరు డెసిషన్ తీసుకునే ముందు ఇన్ పర్సన్ కలవండి. అండ్ అది మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. మీకు సంబంధించిన ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో. సో, ఇలాంటి ఫ్రాడ్స్, ఇలాంటి స్కామ్స్‌లో ఎవరైనా పడే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి. సో, ఇది మిమ్మల్ని ఈజీగా ఒక లక్షల రూపాయలు మీకు నష్టపోకుండా చేస్తాయి. సో, వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.